స్వాగతించవచ్చు. న్యాయస్థానం చేసింది, న్యాయస్థానాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది, న్యాయస్థానాన్ని గౌరవించాలి, దాన్ని స్వాగతించాలి ఖచ్చితంగా. అది అన్ని విచారణ చేసి బీజేపీ వాళ్ళు దేశంలో వీళ్ళిద్దరే కాదు, కేజ్రీవాల్ కవిత గారి మీదనే కాదు, దేశవ్యాప్తంగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని ఈ దేశంలో అన్ని మా రాహుల్ గాంధీ గారి కాడి నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలలోనూ బీజేపీకి పడనటువంటి వాళ్ళను, ఆర్ఎస్ఎస్కి పడనటువంటి వాళ్ళందరి మీద, దేశంలో ఉన్నటువంటి ప్రజల అంటే ఎవరైతే ఉన్నారో పొలిటికల్ నాయకుల మీద, రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్న అందరి మీద కూడా బీజేపీ కేసులు పెట్టి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇట్లనే పెట్టి అన్యాయం కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. కానీ న్యాయస్థానాలలో అది చివరకు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇప్పుడు కూడా అందులో భాగమే కేజ్రీవాల్కు న్యాయంగా ధర్మంగా గెలిచాడు. న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది, కవితకు కూడా న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి వాళ్ళని స్వాగతించవలసిందే. వాళ్ళు వాస్తవానికి ఏ తప్పు చేయలేదనేది కోర్టు తీర్పిచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం కవిత గారే అని అయితే మాత్రం పరోక్షంగా కేటీఆర్ ట్వీట్ చేసిండు, అంటే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. అది ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మీద, ఈ దొర కుటుంబం మీద ప్రజలందరికీ వ్యతిరేకత పెరిగింది కాబట్టి ప్రజలు ఓడగొట్టారు. దాంట్లో కవితను బలి చేసిన అవసరం లేదు. మొదటి నుండి కవితను బలి చేస్తున్నారు వాళ్ళ కుటుంబం, కవితకు సంబంధం లేదండి. ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు అహంకారం, వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూములను దోసుకున్నారు, వాళ్ళ బినాం పేర్ల మీద చేసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు, 8 లక్షల కోట్ల అప్పు చేసినారు ప్రభుత్వానికి, ప్రజల మీద భారం మోపిపోయినరు. ఇటువంటి దుర్మార్గులు ఉండకూడదని చెప్పి తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. అందుకోసమే వరుస ఓటమి జరుగుతుంది వాళ్ళకు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ పార్టీ ఉండదు, బీజేపీలో విలీనమవుతుంది 100%. బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు తెలంగాణలో.